మీ అందరికీ స్వాగతం. ఫన్నీ యానిమల్స్ అన్నింటికి ఇది ఒక సాడ్ ప్లేస్. మన ఫన్నీ యానిమల్స్ అన్ని కూడా జైల్లో ఉన్నాయి, జిత్తుల మారి నక్కతో సహా. అసలు ఏం జరిగింది? ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోబోతున్నారు? పదండి చూద్దాం. అది అసాధ్యం నక్క మిత్రమా. ఆ గోడని గీకడం వలన ఏ ప్రయోజనం కూడా లేదు. అక్కడ జైలర్, మన మిస్టర్ గొరిల్లా, ఇంకా అతని అసిస్టెంట్ క్యాట్. ఓ నో! మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒక ప్లాన్ చేసి ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. ఏం చెయ్యాలి? ఐడియా! ఈ కర్ర సాయం తీసుకొని నేను ఈ గోడ బయటికి దూకేస్తా. Oh, yeah! Vamos, catch and roll! ఆహా! ఈ గేట్ నుంచి తప్పించుకుంటా. ఇదే సరైన దారి. What? No! మళ్ళీ అయిపోయాను బాబాయ్. నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. జాగ్రత్తగా ఉండు. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఈసారి పారిపోవాల్సిందే. ఆహా! బోట్ ఉంది, అందులో ఎక్కి పారిపోవాలి. వామ్మో! గొరిల్లా ఇక్కడే ఉన్నాడు. అరే, ఈ గోడేంటి ఈరోజు నాకు తేడాగా కనిపిస్తుంది? సర్లే. నీ గోల ఏంటే మధ్యలో? చచ్చావు పో. ఈసారి నక్క ఆ బోట్లో ఎక్కి పారిపోవాలి అనుకుంటుంది, కానీ గొరిల్లా తనని వెంబడిస్తూ వెనకాలే వెడతాడు. కానీ నక్క ఎక్కడా కూడా కనిపించదు ఆ జైలర్ గొరిల్లాకి. భలేగా బోల్తా కొట్టించాను గొరిల్లాని. ఇంకా హాయిగా వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. నన్ను కాపాడండి రోయ్. మళ్ళీ పారిపోవాలని చూస్తే నేనే నిన్ను ఆ షార్క్ కి మేతగా వేసేస్తా. అలా మళ్ళీ జైల్లోకి వచ్చి పడుతుంది నక్క.